నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, దత్తతగా వచ్చినటువంటి పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క సంబంధికులను వివాహం చేసుకోవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా కొన్ని వివాహాలు నిషేధించబడినవి, చెల్లుబాట్లు కావు, అవి రద్దు చేయబడతాయి. ఉదాహరణకు 18 సంవత్సరాల లోపు మైనర్లను వివాహం చేసుకుంటే ఆ వివాహం అనేది చెల్లుబాటు కాదు. మతి స్థిమితం లేని వారిని వివాహం చేసుకుంటే ఆ వివాహాలు చెల్లుబాట్లు కావు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి విడాకులు ఇవ్వకుండా ఉన్న వ్యక్తులను వివాహం చేసుకున్న ఆ వివాహాలు చెల్లుబాట్లు కావు. అదేవిధంగా వరుసకు అన్న, అక్క, చెల్లెలు అయ్యే దూరపు బంధువులైనా సరే ఆ వివాహాలు కూడా చెల్లుబాట్లు కావు అని చెప్పి చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే దత్తతగా వచ్చినటువంటి కుమారుడు లేకపోతే కుమార్తె తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సంబంధికులు ఎవరైతే ఉంటారో వారిని వివాహం చేసుకోవచ్చా అనంటే, వరుసకు మరదలు, బావ అయ్యే వారిని వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. కానీ మేము దత్తతకు వచ్చేసాము కదా, వరుసకు అక్క, చెల్లెలు అయ్యే వారిని వివాహం చేసుకుంటాము అని అంటే అది చెల్లుబాటు కాదు, అది కుదరదు, అది నిషేధించబడినటువంటి వివాహము. కాబట్టి దత్తత వచ్చినంత మాత్రాన రక్త సంబంధం అనేది తెగిపోదు. బంధాలు, బంధుత్వాలు అనేవి అక్కడితో నిషేధించబడినవి కావు. ఆస్తుల విషయంలో మాత్రమే అవి నిషేధించబడినవి, కానీ రక్త సంబంధికుల విషయంలో మాత్రం ఆ బంధం అనేది నిషేధించబడినది కాదు. సొంతంగా ఎవరైతే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారో ఆ వరుసకు అయ్యే అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు ఎవరైతే ఉన్నారో ఆ వరుస అలాగే కొనసాగుతుంది అని చెప్పి చట్టం కూడా ఈ అంశం గురించి ప్రస్తావిస్తుంది. దత్తతగా ఎవరి ఇంటికైతే వచ్చారో ఇటువైపు ఎవరైనా బంధువులు ఉంటే, ఇటువైపు ఎవరైనా సంబంధికులు ఉంటే ఇటువైపు వివాహం చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.